మనం చాలా పనులు టైంకి చేయకుండా ఆలస్యం చేస్తూ వాయిదా వేస్తూ ఉంటాం. దీనివల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. అయినా దాని నుండి బయటపడలేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాం. దీన్నే ప్రోక్రాస్టినేషన్ అంటారు. చాలామంది ఇది బద్ధకం వలనో లేదా మోటివేషన్ లేకపోవడం వలనో జరుగుతుందని అనుకుంటారు. కానీ అది తప్పు. అందుకే జనరల్‌గా మనం ఒక పనిని బలవంతంగా చేయాలని, మోటివేట్ చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ ఇంట్రెస్ట్ రాక ఫెయిల్ అవుతూ ఉంటాం. అసలు ప్రోక్రాస్టినేషన్ అంటే ఏంటో ముందు కరెక్ట్‌గా అర్థం చేసుకోవాలి. అప్పుడే సరైన పరిష్కారం ఏంటో మనకు తెలుస్తుంది. ప్రోక్రాస్టినేషన్ అంటే ఒక పనిని స్లోగా చేయడం కాదు. లేదా ఈరోజు కొంచెం చేసి రేపటికో లేదా ఫ్యూచర్‌కో వదిలేయడం కూడా కాదు. ఇది అవాయిడెన్స్ అంటే ఒక పని నుండి పూర్తిగా తప్పించుకోవడం. ఎఫర్ట్ సరిగ్గా పెట్టకపోవడం కాదు. ఆ పని దగ్గరకు కూడా వెళ్లకుండా, అది మన ఆలోచనలో కూడా రానివ్వకుండా తిరుగుతాం. ఎందుకలా అవాయిడ్ చేస్తామంటే ఆ పని వెంటనే మనకు ఒక రివార్డ్ ఇవ్వదు. లేదా బోరింగ్‌గా ఉంటుంది. లేదా ఆ పని ఎలా చేయాలో మనకు అర్థం కాదు. లేదా చేసినా సక్సెస్ అవుతామా లేదా అనే భయం ఇంకా అన్‌సర్టెనిటీ ఉంటుంది. అందుకే మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఆ పనిని పరిచయం చేసుకోవడం. దగ్గరకు వెళ్లి దాన్ని తెలుసుకోవాలి. ఫస్ట్ దాన్ని అర్థం చేసుకోవాలి. వెంటనే ఒక పనిని మొదలుపెట్టేయాలని ఎప్పుడు ఆలోచించకూడదు. దీన్నే ఫెమిలియరైజేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్‌తో కలిసి సినిమాలు, ట్రిప్స్‌కి వెళ్ళటం, ఫోన్ చేసి గంట సేపు మాట్లాడటం లాంటివన్నీ చేస్తారు కదా! కానీ మీ ఫ్రెండ్‌ని కలిసిన మొదటి రోజే మీరు ఇవన్నీ చేశారా? చేయలేరు కదా! మొదట వాళ్ళని పరిచయం చేసుకున్నారు. వాళ్ళేంటో తెలుసుకున్నారు. కొన్నిసార్లు కలిశారు. ఆ తరువాతే మీకు వాళ్ళు అలవాటయ్యారు. ఆ తరువాత వాళ్ళంటే ఇష్టం పెరిగింది. అందుకే ఇప్పుడు వాళ్ళతో కలిసి మీరు రకరకాల యాక్టివిటీస్ చేయడం చాలా ఈజీ అయిపోయింది. పరిచయం చేసుకుని అలవాటు అయ్యే వరకు మీకు వాళ్ళకి ఒక సెపరేషన్ ఉంటుంది. వాళ్ళెంత మంచి పర్సన్ అయినా, మీకెంత కంపాటబుల్‌గా ఉన్నా వాళ్ళని అవాయిడ్ చేయడం మీకు చాలా ఈజీ అవుతుంది. సేమ్ అలాంటిదే ఏ పనైనా. మీకు ఏ వర్క్ ఉన్నా ఫస్ట్ మీరు ఆ పని గురించి కొంచెం కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. రోజుకు 5 నిమిషాలైనా పర్లేదు. కొంచెం కొంచెం దాన్ని అర్థం చేసుకోవాలి. దానితో టచ్‌లో ఉండాలి. ఆ తర్వాత చిన్న చిన్న ఎఫర్ట్స్ పెడుతూ ఉండాలి. అలా చేస్తేనే ఆ పని మీకు ఒక స్ట్రేంజర్‌లా కాకుండా మీకు ఫెమిలియర్‌గా అనిపిస్తుంది. దాన్ని అవాయిడ్ చేయడం కష్టంగా అనిపిస్తుంది. ఆ పని చేయాలనిపిస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఒక పనిని ఫస్ట్ మీరు ఫ్రెండ్‌లా చేసుకోండి. తరువాత ఆ పనిని మీరు అవాయిడ్ చేయకుండా పూర్తి చేసేస్తారు.